ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటను మన హృదయంలోనికి వెళ్ళటానికి తెరుచుకుందాం. హృదయాన్ని తెరుచుకుంటే తప్ప దేవుని మాటలు వినపడవు. బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఎలా అయితే దేవుడు తృప్తిపరుస్తాడో చెవి కలిగిన వాడికి మాత్రమే వినిపించేలాగా మాట వస్తుందట. సో ఆశ ఉండడం ఎంత ప్రాముఖ్యతో చెవి కలిగి దేవుని మాట వినగలగడం కూడా అంతే ప్రాముఖ్యంగా ఉండాలి. చాలాసార్లు మనం నేర్చుకుంటున్నటువంటి ఆదివారం వర్తమానంలో శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపం అని వింటున్నాం. శోధనలో పడడానికి రకరకాల పరిస్థితులు వస్తాయని మనం తెలుసుకున్నాం. శోధించబడడం అంటే చాలామందికి చాలా ఈజీగా మనకు కావాల్సినటువంటివన్నీ వస్తున్నాయి, అంత టెంప్టేషన్స్ ఏముంటాయి మనకి అని అనుకుంటాం. కానీ ఆత్మీయతలో భూమి మీదకు వచ్చినటువంటి దేవుని యొక్క స్వరూపమైనటువంటి క్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిలో ఆయన చెప్పినటువంటి మాటలు కానీ చూపిన మాదిరిని కానీ ప్రవర్తన అంతటిపై దేవుని అధికారానికి ఆయన ఒప్పుకోలను బట్టి చాలా ప్రభావవంతంగా ఒక మానవుడు దేవునితో ఎంత దగ్గరగా జీవించాలి అనే విషయాలు నేర్పించాడు. ఆలోచిద్దాం. ఒక ప్రత్యేకమైనటువంటి శోధన ఎలా ఉంటుందంటే, మానవునికి ఆత్మీయమైనటువంటి తీవ్రతలు ఎలా ఉంటాయంటే, ఏదైనా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్వంతం చేసుకోవాలి, పొందుకోవాలి, కాంకర్ చేయాలి, ఎలాగైనా దానిని నేను తెచ్చేసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి శోధన. ఇది ఆత్మీయమైనటువంటి శోధన. ఎందుకు స్వంతం చేసుకోవాలి అని బలహీనతలో నుంచి బలంలోకి తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తాడంటే, మానవుడు తనకున్నటువంటి అవకాశాలు దేవుని దగ్గరికి వెళ్ళి మెప్పింప చేయటానికి, దేవుని యొక్క మెచ్చుకోలును పొందటానికి, దేవుని యొక్క దయను సంపాదించుకోవడానికి, దేవుని యొక్క ప్రాపకాన్ని సంపాదించుకోవటానికి చాలా టెక్నిక్స్ వాడడం నేర్చుకున్నాడు. ఆ టెక్నిక్స్లో దేవుని సంతోషింప చేయటానికి తపస్సు అని, యజ్ఞము అని, యాగము అని, హోమము అని, దానము అని, స్నానము అని ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ భగవంతుని మెప్పింపజేసినట్లయితే ఆ దేవుడు తన మెప్పుకోలులో నుంచి మనుషులందరికీ కావలసిన గొప్ప సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రతి ఒక్కరికి ఆయన గ్రాంట్ చేస్తాడు. దొరికేసుకుంటే తెచ్చేసుకోగలుగుతానికి ఉపయోగపడతాయి అని కొన్ని పద్ధతుల్లో కొంతమంది ఎప్పుడో ఏవో చెప్పినటువంటి విషయాలను పట్టుకుని చాలామంది ఫాలో అవటం మొదలుపెట్టారు. క్రైస్తవుడికి ఏం దొరికింది అని అంటే, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన, ఉపవాసము, కన్నీరు, యాచన, విజ్ఞాపన, మొర్ర, అంగలార్పు, ఈ పదాలు మనకి తెలిసిన తర్వాత ఎలా చేస్తే టెక్నిక్, ఎట్లా చేస్తే దేవుణ్ణి సాటిస్ఫై చేయొచ్చు, దేవుని దగ్గర ఉన్న వాటిని మనం తెచ్చుకోవచ్చు, ఏ మార్గంలో వెళ్తే, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఏ స్థలంలోకి వెళ్తే మన ప్రాబ్లంని రీచ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనే దానికి క్రైస్తవ్యంలో బహు ఎక్కువ బలహీనత ప్రవేశించింది. దీనిలో ఆశీర్వాదాలు అనే ఒక అద్భుతమైన పదం మనుషులకు పరిచయం అయింది. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పలేదో అది క్రైస్తవ సంఘానికి పరిపాటిగా మారిపోయింది. ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ రెండింటినీ పట్టుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాం రండి, మీరు దీవించబడతారు రండి, మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా వస్తారు రండి, మరి దేవుని దగ్గరికి వచ్చాక ఎంత శ్రమ పడుతుంటే ఆ మాత్రం ఇవ్వకపోతే దేవుడు ఏంటి అని చెప్పి నిన్న మొన్న ఒక న్యూస్లో, అదే న్యూస్ కాదు, మాకు వచ్చినటువంటి వాట్సాప్లో ఒక సేవకులు నలుగురు కలిసి ధనాన్ని పిలుద్దాం రండి అని కూడా మాకు ఒక మీటింగ్ పెట్టారు. ధనాన్ని పిలుద్దాం రండి. ఇవాళ నేను మీకు మీ గ్రూప్లో, మన గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ, హౌ దే కెన్ కాల్ మనీ అంటే, శామిల్ పట్టా పిలిచాడు, శ్యామ్ కుమార్ పిలిచారు, అలాగే ఇప్పుడు వీళ్ళు పిలుస్తారు. డబ్బులు వస్తాయా? కింద క్యూఆర్ కోడ్ వేశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి రాని డబ్బు నువ్వు పిలిస్తే వస్తుందా? వాళ్ళు ఎందుకు కోడ్ వేయాలి? దానికి మాకు స్కాన్ చేయండి, దీనికి కానుక పంపడానికి ఎందుకు అడగాలి? మరి వాళ్ళు పిలవచ్చు కదా డబ్బుల్ని. సో వాళ్ళకి తెలియదు చాలామందికి ఇలాంటి పనులు. ఏంటి అని అంటే, శ్రమలు తీర్చుకోవటం, సమస్యలు తగ్గించుకోవటం, ఇరుకులు ఇబ్బందులు తీసేసుకోవటం, పరిస్థితులన్నింటినీ నీకు కావాల్సినట్టుగా అనుకూలంగా మలిచేసుకోవటం, నీకు కావాల్సినటువంటి రాచమార్గపు దీవెనలు వేసుకోవటం, డిక్లరేషన్స్ నువ్వే చేసేసుకోవటం అనేది చాలామందికి ఏర్పడింది. దీనిని సరిచేయబడటం బదులు శోధనలోనికి తీసుకుని వెళ్ళే భక్తిపరులు పెరిగిపోయారు సంఘంలో. అది శోధన అని మీకు తెలియదు. అవి శోధించబడేటువంటి పద్ధతులని చాలామందికి తెలియదు. క్రీస్తుతో ఉండేటువంటి అనుబంధం, దేవునితో సంబంధం ఒక క్రైస్తవ్యంలో ఒక ఆశ. నిజంగా ఒక క్రిస్టియానిటీకి నేను ఎందుకు వచ్చానో నన్ను ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి, ఐ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఐ నో ద గుడ్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ నేచర్ టు గాడ్లీ డివైన్ నేచర్ అని చెప్పగలగాలి. అసలు
ఆ దైవత్వపు సంపూర్ణతకు వెళ్ళడానికి కావలసిన దారి తెలుసుకోవటం క్రైస్తవ్యం అని చెప్తుంటే, అసలు ఆ దారి వదిలేసి ఆ దారిలో వచ్చే దీవెనలు పట్టుకుంటారని చాలామంది తిప్పలబడతా ఉన్నారు. దేవునితో సంబంధం ఒక క్రైస్తవ్యం. రెండవది, పైనున్న వాటి మీదకు ఆశ, ధ్యాస. కిందున్న వాటి కొరకు ఎతకడం. ఒక క్రైస్తవ విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు ఇక అక్కడి నుంచి ఏమెత్తుతాడు? పైనున్న వాటి మీద ఆసక్తి కలిగి ఉంటాడు. ఏముంది పైన? దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉన్నతమైన ఆ నిత్యత్వపు సంగతులు, ఆ పైనున్న చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి వదిలేసి పరసమ్మతులు, దైవ సంబంధమైన విశ్వాస పరిస్థితులను వెతుకోవడం మానేసి ఎంతసేపు భూమి మీద ఉన్న వాటి కొరకు విపరీతమైనటువంటి ఫిర్యాదులు, ప్రార్థనలు. ప్రభువా, ఆవిడ నన్ను అలాగంది, దాని సంగతి చూడు. ప్రభువా, ఆడు అలాగన్నాడు, ఆ నోరు పడిపోయేలా చెయ్యి. ప్రభువా, నేను వెళ్తున్నాను ఇంటర్వ్యూకి, నువ్వు ఆ నోరు మూసి నాకు ప్రమోషన్ ఇచ్చేసి లిస్టులో సంతకం పెట్టించేయి. ప్రభువా, నేను వెళ్తున్నాను, ఆడి దగ్గర నుంచి నాకు కొత్త డాక్యుమెంట్ పుట్టి చట్టం శాసనాలు మారుస్తావు, దానిలకు మార్చావు, నాకు మార్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? సో ప్రతి సందర్భంలో పైనున్న సంగతులు వెతకడానికి బదులు భూమి మీద నీ లైఫ్ ఇంకా లెక్క పెడితే టెంపరీ లైఫ్ ఆఫ్ 60 years ఆఫ్ స్పాన్, 70-80 మ్యాక్సిమం. ఈ 70-60 ఏళ్లలో 40 ఏళ్ళు నీ జీవితం నీకు తెలియకుండానే పోతుంది. సగం రాత్రి, సగం పగలు. రాత్రులు నిద్రపోతావు, నువ్వేం అడగవు. ఉన్న ఈ 40 years 80 years బతికితే 40 ఏళ్లలో నువ్వేమన్నా బతికావనంటే దానిలో 10 ఏళ్ళు బాల్యమేనయ్యే. ఈ ఉన్న 30లో లాస్ట్లో 20 రిటైర్మెంట్ లైఫ్ అయినాయి. ముసుకుని కూర్చోటమే, ఎక్కడో చోట ప్లేస్ దొరికితే చాలు, నీకు కుర్చీ ఇస్తే చాలు. ఉన్న 20 ఏళ్ళు బతికి ఎంతసేపు దేవుడిని మెప్పింపజేయటం ఎట్లా అనే దానికి ప్రాక్టీస్ అయిపోతే భక్తి అబద్ధం కాదు. ఆలోచించడం. క్రైస్తవ్యాన్ని కూడా చీప్ చేసేసి బతుకంతా చేసి మన మా దగ్గర ఒక ఆయన అన్నాడు, నిజంగా నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో తెలుసా? అరుణాచల్ వెళ్ళాను, తర్వాత శ్రీమాన్ రామానుజులు గారు తిరిగిన ప్రదేశం తిరిగాను అన్నాడు. నీకేం చెప్పాడు చెప్పు దేవుడు అన్నాను. అలా కూర్చుని అది వెళ్తే ఓ ప్రశాంతత అన్నాడు. అదే ఏంటో చెప్పు, నువ్వు ఎవరికైనా ఉపదేశించు. ఆయన తిరిగాడు, ఆయన చెప్పాడు, ఆయన బోధించాడు, ఆయన బతికాడు. నీకేం బతుకు మరి? రేపు నీకు డిఏ పడలేదు, అదే ఇంక్రిమెంట్ పడలేదు, రిటైర్మెంట్ అయిపోయావు, ఊరుకుంటావు పోని ప్రశాంతంగా. ఆయన ఏం చెప్పాడు? అంతా మిథ్య అన్నాడు. ఊరుకోగలవా? మరి నోరెత్తి మాట్లాడతావు నువ్వు అని అంటాడు. కానీ మీతో మాట్లాడలేము సార్ అన్నాడు. నాతో మాట్లాడకపోవడం ఏంటి? నేను చెప్పేది అబద్ధం అయితే మాట్లాడు. దేవుడి దగ్గరికి వెళ్ళావు అని అంటే నీకు ఒక స్వాంతం రావాలి, నీకు ఒక దైవ చింతన వల్ల నీకు ఒక జ్ఞానం వచ్చి సమస్తం కోల్పోయినా పర్వాలేదని ధీమా రావాలి. నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళావు? మరి కొండలు తిరిగటం ఏమొచ్చింది లాభం? ఆలోచించు. మూడోది, నిజమైన ప్రేమ యొక్క సాధన నాకు తెలియాలి క్రైస్తవ్యంలోకి వస్తే. దట్స్ మై డిజైర్, అ రియల్ ఫ్రూట్ ఆఫ్ ఎ లవ్. 1 కొరింథీ 13లో ఉన్నటువంటి ప్రేమ యొక్క లక్షణాలను గుర్తుపెట్టి ఆ లక్షణ సాధన నాకు వచ్చి నిజంగా నా జీవితంలో ప్రేమ ఏంటి అని అంటే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని లక్షణాల్లోనూ ఒకదానికంటే ఒకటి మెరుగుగా పరిపూర్ణంగా నేను గెలిచానర్రా. దేవుని దగ్గరికి వస్తే తప్ప నాకు ఇది సాధ్యం కాలేదు. ఒకప్పుడు మూర్ఖము, ఒకప్పుడు పూర్వపు దినాలలో నేను హానికరుడు, హింసాకరుడు అని చెప్పి దేవుని చేత పట్టబడిన తర్వాత నా జీవితం ఇలా మారిందని చెప్పగలిగిన పరిపూర్ణ ప్రేమ యొక్క సాధక తత్వాలను బోధించినటువంటి ఆ పౌలు గారి జ్ఞానం ఏది? ఆ ప్రేమతత్వం యొక్క ఆ సంపూర్ణతను నువ్వు ఎక్కడ గెలిచావు చెప్పు? ఏంలో గెలిచారు? ఆ లక్షణాలు ఎంతవరకు వచ్చినాయి మనకి? సాధన అంటే అది. నేను నేర్చుకుంటున్నాను, ఈ వయసులో దేవుని దగ్గరికి వెళ్ళాను, ఈ వయసులో నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి బయటకు వచ్చాను. నేను ఒక ఆయన చెప్తున్నాను నాకు, అయ్యగారు మరి నా చదువు అంతా హాస్టల్లోనే అయ్యిందండి అన్నాడు. ఏ హాస్టల్ అని అడిగా. ఏమన్నా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఏమన్నా? లేదండి, క్రిస్టియన్ హాస్టలేనండి, ఏఎంజీలో అయ్యిందండి. అవునా, వెరీ గుడ్. ప్రేయర్ అవుతుందంట కదా? ఉంటుందండి, ఆదివారం చర్చికి వెళ్తాం, సాయంత్రం ప్రేయర్ అవుతూ ఉంటుంది, పాటలు నేర్చుకున్నాం, వాక్యాలు నేర్చుకున్నాం, చాలా బాగా నేర్చుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? అదేంటి సార్, నేను ట్రైనింగ్ బీఈడీ ట్రైనింగ్ అయింది అతను. బీఈడీ అయ్యేంత వరకు కూడా నేను అక్కడే చదివానంటే 1వ క్లాస్ నుంచి నేను ఏఎంజీ హాస్టల్లోనే చదివాను. సో బ్యూటిఫుల్. సో ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి హాస్టల్లో పెరగడం వలన, దైవతత్వపు బోధనలు వినటం వల్ల, ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్న ప్రదేశంలో పెరగడం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ గ్రాఫ్లో ఇంత స్పిరిచువల్ నర్చర్డ్ స్టూడెంట్గా ఉన్నావని నేను అనగలనా అని అడిగితే, ఊరుకోండి సార్, హాస్టల్లో పెరిగితే భక్తి వస్తాయి అన్నాడు. నేను అదే అంటున్నాను, నువ్వు భక్తి కలిగిన చర్చిలోకి వెళ్తే భక్తి వస్తుందా? మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగితే వస్తుందా? అలాంటప్పుడు హాస్టల్లో పెరిగితే కూడా రావాలి. రాలేదు, రాదు కూడా. అంటే మనం ఏం చేస్తున్నామంటే భక్తి తాలూకా పరాకాష్ట అయినటువంటి పద్ధతుల్ని మనం తెలుసుకోగలిగాం తప్ప భక్తి యొక్క తీవ్రతల ఆశను పొందుకోలేకపోయాం. 4వది, నీలో ఎప్పుడైనా 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఎప్పుడైనా నూతన సృష్టి అనే అనుభవాన్ని చూసారా? మీలో ఎప్పుడైనా కొత్తగా మారిన ఫీలింగ్ ఉందో? ఒకసారి చూడండి వాక్యం ఏం చెప్తుందో. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కొరింథియన్స్ 2:5-17. కాగా
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, ఇదిగో క్రొత్తమాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా చాలు. ఎవడైనా క్రీస్తు నిందిన వాడేవాడు నూతన సృష్టి, పాతవేమైనా గతించెను, ఇదిగో అన్ని ఏమైపోయాయి, కొత్తవై అయిపోయాయి. నీలో ఎప్పుడైనా క్రీస్తునందు ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పలానా పెద్ద ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నాను, పలానా చర్చికి వెళ్ళిన తర్వాత నాకు అంతా బాగుంది, మేము ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు వచ్చారు, కారు కొనుక్కున్నాం, 2 కార్లు వచ్చినాయి, ఇప్పుడు మా పిల్లోడు కూడా కారు కొందాం అనుకుంటున్నాం, మీ దగ్గరికి అందుకే వచ్చాం, ఏదో ప్రార్థన. సో నీ లైఫ్ అంతా ఎర్త్లీ ఫ్లరిష్మెంట్ చాలా బాగానే ఉంది. నూతన సృష్టిగా ఎక్కడ మారావు? నీ శరీరంను దేవునిలోకి వచ్చి నేను నూతనంగా మారానండి, ఈ విషయంలో నా మార్పు చెందానండి అని ఏదైనా చెప్తే నేను ఇప్పటికీ సిగ్గుపడే సంగతులు, అతిశయపడే సంగతులు వింటా. సిగ్గుపడే సంగతి. నేను ఇప్పుడు చాలా భక్తిలో ప్రార్థనలో ఎదుగుతున్నాను అంటే సిగ్గు కదా అది. ప్రార్థనలో ఎదగటం ఏంటి? ఒక ప్రార్థనలు ఎదుగుతావా? విశ్వాసంలో ఇంక ఎదగలేదా? నిరీక్షణ నీకు తెలీదా? వాక్యంలో ఎదగవా? ప్రేమ పరిపూర్ణతకు నువ్వు ఇంకా అంటే ప్రార్థనలో ఎదుగుతున్నాను, ఇప్పుడిప్పుడే నాకు వాక్యం తెలుసు. మరి ఇప్పుడు వరకు ఏం తెలిసింది మరి నీకు? దేశదిమ్మరవా నువ్వు? సంఘానికి వచ్చి నేర్చుకునేది ఏంటి మరి? ఇన్ని సంవత్సరాలు పుట్టుతా బైబిల్ పట్టుకున్నావు, మళ్ళీ ఏమన్నా బోల్డ్ సాక్ష్యాలంటే మనకి ఎనలేనని సాక్ష్యాలు చెప్తారు. ఏంటి నూతన సృష్టి అనే ఫీలింగ్ ఏంటి నీలో? పాతవు పోయే కొత్తగా ఎలా వచ్చినాయి? ఏ విషయాల్లో చెప్పగలరు మీరు? అది కదా క్రైస్తవ్యంలో ఆశ. పూర్వం ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా మారాను, ఒక కొత్తతనం చెప్పండి. ఇదిగో దిస్ వాజ్ ఐ చేంజ్ అని చెప్పండి ఒకటి. తర్వాత హృదయశుద్ధి కాదు దేవుడు కోరుకునేది. క్రైస్తవ విశ్వాసంలో అతను ఎదుర్కోవాల్సింది ఏంటి? హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు వారు. సో నువ్వు దేవునిని చూడటానికి కావలసినటువంటి హృదయాన్ని శుద్ధిపరుచుకునేటువంటి అనుభవానికి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్తాడు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, ఎఫిషియన్స్ 4:23 చూడండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. దేనిలో నూతన పరచబడాలి? చిత్తవృత్తి. మీ సెల్ఫ్ విల్, మీరు దానిలో ఆ సెల్ఫ్ విల్ కలిగినటువంటి స్ట్రాంగ్ విల్ అయినటువంటి నీ హార్ట్ చేంజ్ అవ్వాలి. నా హార్ట్ చాలా సెల్ఫ్ విల్ కలిగింది. నేను ఎప్పుడు స్థిరమైన మనసు కలిగిన వాడిని, స్థిర నిర్ణయం కలిగిన వాడిని, స్థిర ఆలోచన కలిగిన వాడిని. నన్ను ఎవడు వినడు, నేను ఎప్పుడు వినను, మారను. అలాంటి కఠిన స్వభావం కలిగినటువంటి ఒక మనిషి ఆ సెల్ఫ్ విల్ని చేంజ్ చేయగలిగింది వాక్యమై ఉండాలి. అందుకే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. ఆదాము సెల్ఫ్ విల్డ్ మ్యాన్, జీసస్ గాడ్స్ విల్డ్ మ్యాన్. ఆదాము సొంత చిత్తం చేయడానికి ఇష్టపడినవాడు, యేసుక్రీస్తు దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడినవాడు, ఒప్పుకున్నవాడు, విధేయత చూసినవాడు, చచ్చిపోయినవాడు. ఆ చిత్తవృత్తిలో నూతనపరచబడాలి. నీలో ఆ హృదయము శుద్ధిపరచబడిన అనుభవానికి వచ్చేసేయాలి. 6వది నీ శరీరాన్ని పాపేచ్ఛల నుంచి చంపడం కదా నేర్చుకుంటాం. శరీరానికి కలిగినటువంటి అనేక బలహీనతలు ఉన్నాయి. దానిలో పాపపు నియమం ఉంది, శరీర నియమం ఒకటి ఉంది. శరీర నియమము పాప నియమమునకు నీ శరీరం లోబడిపోతూ ఉంటుంది. శరీర నియమం ఏంటి? అందరూ ఏమనుకుంటారో ఇది శరీర నియమం. పాప నియమం ఏంటి? ఎవడేమనుకుంటే ఏంటి? నీకు నచ్చింది చెయ్యి, తర్వాత క్షమాపణ అడుగుదాం, ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్దాం, చర్చికి వెళ్దాం, కన్ఫెస్ బాక్స్లో దూరుదాం, తండ్రి నన్ను క్షమించని చెప్పేద్దాం, లేకపోతే రోజు ఫాస్టింగ్ ఉండి ఏడిచేద్దాం, చేయాల్సింది చేసేద్దాం. పాప నియమం. పాప నియమమునకు స్వంత ఇచ్చ కలిగించేటువంటి శరీర నియమానికి నువ్వు లోబడిపోతున్నప్పుడు నీ ప్రాణము దానివైపు ఇంక్లైన్ అవ్వకుండా దాన్ని బయటికి తీసుకొచ్చి నా ప్రాణమా దేవుని కొరకు బతుకు అని చెప్పగలగడం కదా క్రైస్తవ్యం, క్రీస్తుల ఆశ, క్రీస్తుల నిరీక్షణ. ఆఖరిది 12:2 రోమపత్రిక, లోక మర్యాదలను వెంబడించక దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని దానిలో మారాడు. ఎందుకు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకునేటట్లు లోక మర్యాదను వెంబడించకండి, మనసును మార్చుకోండి, రూపాంతరం చెందుకోండి. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన క్రైస్తవ్యంలో మారినటువంటి వాళ్ళని చూస్తేనేమో వేళ్ల మీద లెక్క పెట్టచ్చా? మారిపోతున్నారు అని చెప్పి భయపడుతున్నటువంటి ప్రభుత్వాలు సైతం, ఎంత ప్రభుత్వాలు భయపడుతున్నాయంటే ఈరోజు చాలామందికి ఆశ్చర్యకరమైన సంగతులు. రాష్ట్రపతి ఒరిజినల్ నికార్సైన హిందూ, ఉపరాష్ట్రపతి హిందూ, ప్రధానమంత్రి హిందూ, హోమ్ మినిస్టర్, క్యాబినెట్ అంతా హిందూసే. స్టేటు మినిస్టర్స్ అందరిని చూస్తే ఒక దక్షిణాదిలో 4 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు హిందూలే. కానీ అందరికీ భయం ఏంటో తెలుసా? హిందూ దేశంగా
ఈ కన్వర్షన్ ఎక్కువైపోతుందని భయపడిపోతున్నారు. నిజమేనా? మొత్తం గవర్నమెంట్లో టాప్ టు బాటమ్ అంతా హిందూ పరిపాలనలో ఉండి హిందూ దేశం అయిపోద్దా? చట్టాలు చేసేది వాళ్ళే, రాష్ట్రపతి వాళ్ళే, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హిందూయే, చట్టాలు శాసనాలు చేసేవాళ్ళు అందరూ వాళ్ళే కదా. మరి క్రైస్తవం ఎలా అయిపోతుందని భయపెడుతున్నారు. మిమ్మల్ని ముస్లిం కంట్రీ ఎలా అయిపోతుందని భయపెడుతుంటే భయపడిపోతున్నాం మనం. మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎక్కడ అవుద్ది? వాళ్ళు కావాలని అలా భయపెట్టి మనల్ని చూపి వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటున్నారు. నిజానికి వాళ్ళు భయపడుతున్నారు అని అంటే మనల్ని చూసి, క్రైస్తవులను చూసి, ముస్లింలను చూసి వాళ్ళు భయపడుతున్నారా అని అంటే ముస్లిం సంగతి నాకు తెలియదు, కానీ మనం క్రైస్తవులు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా మనల్ని చూసి వాళ్ళు భయపడే అంత భక్తి మనలో ఉందా అంటే మనలో మనం ఏం చెప్పచ్చు? ఊరుకోండి సార్, అంత భక్తి క్రైస్తవులు ఎవడు మారాడు? అంత సీరియస్గా ఎవడున్నాడు? అప్పట్లో ప్రార్థన చేస్తే ఆకాశం ఆగింది, అప్పట్లో ప్రార్థన చేస్తే రాజులు తత్తరిల్లిపోయారు. మనకెక్కడ జరుగుద్ది సార్? మన వాళ్ళు అంత భక్తి పరులు ఎవరున్నారండి? ఇదే కదా కామన్ క్రిస్టియన్ స్టేట్మెంట్. ఏ లీడర్ని చూసి ఎవడు భయపడుతున్నాడు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి బైబిల్ ఇమ్మంటే ఆ రోజు పెద్ద క్రైస్తవులు చెప్పేసుకుంటారు, చంద్రబాబు నాయుడు బైబిల్ చదివాడని చెప్పేసుకుంటారు, జగన్ బాబు చర్చిలోకి వచ్చాడని. ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. ప్రతిరోజు క్రిస్మస్ జరిగే స్టంట్లే. మరి క్రిస్టియానిటీ డెవలప్ అయిపోయిందా? పోనే ఊరుకోండి సార్, ఎక్కడ డెవలప్ అయింది? ఎక్కడో ఏదో వెళ్తుంది అంతే. మీటింగులు ఎంతో ఒకప్పుడు జరిగాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? భయపడుతున్నారు అంటారు. ఉట్టిదే ఇవన్నీ. వాస్తవంగా క్రైస్తవ్యంలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కూడా క్రైస్తవ్యాన్ని చూసి భయపడాల్సింది వాళ్ళెవరో కాదు, నీలోనే క్రీస్తులో ఎదుగుతున్నటువంటి ఆత్మీయతను చూసి నీకే తెలియాలి ఆ డెఫర్మేషన్ ఏంటో, ఆ ప్రత్యేకమైన నవీనతత్వం ఏంటో, ఆ సంపూర్ణతత్వం ఏంటో అనేది క్రీస్తులో ఉన్న నీకు ఆ ప్రత్యేకత తెలియకపోవడం ఎంత బలహీనతో చెప్తాను. గడిచిన వారంలో కొన్ని ప్రార్థనలు చూపించినప్పుడు మనకు భయం వేసింది. నేను 5వ ప్రార్థన చెప్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంకి రండి. యాక్ట్స్ 10. ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఇది ఎనసొంపైన మాట అండి. యెహోషువ ప్రార్థన చేశాడు ఏమని? నేను నా ఇంటి వారము దేవుడైన యెహోవాను సేవిస్తామని. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. యాక్ట్స్ 10:2. అతడు తన ఇంటి వారందరితో ఎవరో తెలుసా ఇతను? కొర్నేలియస్ ఈజ్ నాట్ ఎన్ జూ. ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ట్రోప్ కమాండర్. ఆ ప్రదేశంలో ఉండేటువంటి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరులో ఉంటూ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అబ్బా, ఎంత చక్కటి సాక్ష్యం అండి ఇతని గురించి. మరి నువ్వు కూడా అలాగే కదా ప్రార్థన చేసి సాక్ష్యం కలిగి ఉంటారు. మీ ఇంటి వారి గురించి ఇలాంటి కొన్నేళ్ళ గురించి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు? మీ పక్క వాళ్ళు అడగండి. మీకు కూడా ఇలాంటి బైబిల్ ఏమన్నా పేరు రాస్తే మీ పేరు రాయిచ్చా, మీ కుటుంబం గురించి రాయిచ్చా అని. మీరు క్రైస్తవులు కదా, అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ ఎవరున్నారంటే మీ పేరే కదా చూపిస్తారు. ఎందుకంటే నువ్వు స్టార్ కడతావు క్రిస్మస్కి. ఆ ఇంట్లో స్టార్ కడతారు, వాళ్ళే క్రిస్మస్ అంటారు కదా. ఈ మాట చెప్పచ్చా? మరి మీరు నిజంగా మీ వీధుల్లో మనకి క్రిస్టియన్స్ అనేటువంటి ముద్ర పడింది, ఎందుకో తెలియదు కానీ పడింది కదా. అప్పుడు ఆ పడిన దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండేవాడు, నిజంగా భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇంటి వాళ్ళందరూ దేవునితో ఉన్నారు. ఇతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 4వ వచనం. అతడు దూత వైపు చదువు అసలు సిచ్యువేషన్ చదివే. బైబిల్ ఎప్పుడు చదవడానికి అర్థమవుద్ది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి. ఎంత స్పెసిఫిక్ టైమింగ్ కూడా బైబిల్ చెప్పిందో చూసారా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ, ఎగ్జాక్ట్ టైమ్, డే టైమ్, ఆఫ్టర్నూన్ 3 o'clock అప్రాక్సిమేట్లీ. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఓకే. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న. ఇక్కడ చూడండి, ఎందుకోసం పేతురు ప్రార్థన చేసుకుంటున్నాడో తనకు తెలుసు. అదే టైంలో కొర్నేలి ఇంటి వారు ప్రార్థన చేస్తున్నారు. కొర్నేలి కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత అక్కడికి వచ్చింది. వచ్చి ఏం చెప్పాడంటే, కొర్నేలి ఆగాను. భయపడ్డాడు. ప్రభువా ఏంటి అని అడిగాడు. ఆ దేవత చెప్తుంది, నీ ప్రార్థనలన్నీ దేవుని సముఖానికి చేరాయి. ఏం చేరాయి? అక్కడ చూడండి 4వ వచనంలో ఆఖరి భాగంలో ఆ దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపార్థంగా చేరినవి. ఇప్పుడు నా ప్రశ్న వినండి. కొర్నేలి దేని కొరకు ప్రార్థన చేశాడు?
బైబిల్ చూసి చెప్పండి. దేని కొరకు ప్రార్థన చేస్తుంటాడు? వాట్ ఫర్ హీ ప్రే టు గాడ్? అప్పులా, జబ్బులా, ప్రమోషనా? ఆల్రెడీ ఇప్పుడు శతాధిపతి, అక్కడి నుంచి హస్రాధిపతి అవ్వాలి. ఏదమ్మా? ప్రజల కోసమా? దేవునితో మాట్లాడాడు. అదే దేనితో మాట్లాడాడు? దేని గురించి అడిగాడు? మీరు అధ్యాయం అంతా చదవండి, చాలా విషయాలు అదే విషయాల్లో మెన్షన్ చేయబడ్డాయి. నీ ప్రార్థనలు దేవుని సముఖములకు చేరాయి, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్తున్నాడు. చెప్పి ఏం చేశాడో తెలుసా దేవదూత? నీవు ఏదైతే కోరుకుంటున్నావో, దేనికైతే ప్రార్థన చేస్తున్నావో, దేనికైతే అడుగుతున్నావో, దేని గురించి అయితే ఏడుస్తూ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావో, దేని కొరకైతే నీ ధర్మకార్యాలు చేస్తున్నావో, అవన్నీ విని దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దాన్ని తీర్చడానికి దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు కొర్నేలి. దానికి నేనైతే డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రజలందరికీ నీకు కనపడినట్టు నేను కూడా కనపడి యేసుప్రభుని నమ్ముకో, విశ్వాసం ఉంచి అని చెప్పేయగలను. కానీ నేను అలా చెప్పాలనుకోవట్లా. కానీ నీకు సహాయం చేయటానికి, నీ ప్రార్థన విన్న దేవుడు నీకు సహాయం చేయడానికి నన్ను పంపాడు. యొప్పేలో పేతురు ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఒక చర్మకారుని ఇంట్లో దిగాడు. అతని దగ్గరికి వెళ్ళు, నీ మనుషులను పంపించు, వాళ్ళకి చెప్పు, అక్కడ నేను వాళ్ళతో మాట్లాడతాను, పేతురుకి దర్శనమిస్తాను. పేతురు మాట్లాడతాడు. అసలు మా దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్నది అతనికి డౌటు. ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి, నశించిపోతున్న ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని ఆల్రెడీ శిష్యులకు చెప్పేశాడు యేసుప్రభు. కానీ నువ్వు ఇప్పుడు అన్యుడివి, నువ్వు ఇటలీకి సంబంధించిన వాడివి, నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు యూదుల సంబంధం కాదు, నువ్వు ఎక్కడప్పనే సమరయుడు అంటే అది కాదు, నువ్వెవడో అన్యుడివి. నీ దగ్గరికి దేవునితో వచ్చి సమాధానం చెప్పి మాట్లాడాలంటే మాకు చాలా అవసరం. కాబట్టి అవసరమైనటువంటి ఆ క్రైస్తవ్యం బయటికి వెళ్ళిపోతుందని మేము అనుకోకుండా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అని అంటే నేను ఆ మనిషిని పంపిస్తా, నువ్వు వెళ్ళు, ఇది దేవుడు చేయమని చెప్తున్నాడు అని చెప్పి అక్కడికి పంపించాడు. ఇప్పుడు దేవదూత ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపో అంటే సరిపోను కదా, మధ్యలో వీళ్ళు అక్కడికి వెళ్ళడం ఏంటి, అక్కడ మళ్ళీ అతను ఒప్పుకోవడం ఏంటి, అతనితో మళ్ళీ వెనక్కి రావడం ఏంటి, ఏంటి ఇదంతా? రాగలిగిన దూత వచ్చేసినప్పుడు వాళ్ళు మార్చేస్తే అయిపోయింది కదండి. కానీ ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అతను తన ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటివారు కొంతమంది ఉన్నారు, అయ్యా నేను యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించా, నా ఇంటి జనము లేరు, వాళ్ళ విషయంలో నువ్వు సహాయం చేయి, వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళతో నేను మాట్లాడి తప్పుకోరు, ఈడేదో మతం మారాడు అనుకుంటున్నారు, ఈడేదో మా కులం తప్పిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను అలా కాదు, నిజంగా నేను యేసుప్రభు రక్షకుడని ఒప్పుకొని నా హృదయపూర్వకంగా నా జీవితాన్ని అప్పగించుకున్నా. కానీ నా ఇంటి వాళ్ళు కొంతమందికి ఇంకా ఆ రకమైన మైండ్ లేదు. కానీ దయచేసి నువ్వు చెప్పించు బాబో అని ప్రార్థన చేస్తున్నాడు. మీరు 31వ వచనంకి రండి. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అనే మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటక ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను. ఇక్కడ దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. పేతురు 34వ వచనం నుంచి 43వ వచనం వరకు మాట్లాడాడు. 44లో అద్భుతం జరిగింది. ఏం జరిగింది? 44 మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కుమ్మరించడం చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ అతని ప్రార్థన ఏంటో తెలుసా? చాలా మంది జనులు యేసుక్రీస్తుని అంగీకరించని తెలియనటువంటి ప్రజలు అక్కడ ఉంటే వాళ్ళందరి కోసం దేవుని యొక్క మాట బోధించడానికి ఎవరినైనా పంపు బాబో అని ఏడుస్తుంటే అక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు అతను. ఇప్పుడు కొర్నేలి ప్రార్థన డబ్బుల గురించి కాదు, ప్రమోషన్ గురించి కాదు, ఇంకేదో జీవితంలో విజయం కోసం కాదు, అతనికి కావాల్సినటువంటి భౌతిక సంబంధమైన విషయాలు కాదు. ఏంటి అతనికి కావాల్సిన నొప్పి? అతని కుటుంబము వారి యొక్క రక్షణ, తన సొంత ప్రజల యొక్క రక్షణ. నీ రక్షణ కూడా అదే కదా, నీ ప్రార్థన కూడా అదే కదా రోజు. అవునా? మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి? రిక్వెస్ట్లు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి? మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి చెప్పండి.
మా అమ్మాయికి ఎంసెట్లో సీటు, అదే మెడిసిన్ కౌన్సిలింగ్ సీటు, ఇంకా మీ అబ్బాయికి ట్రంప్తో మార్పించేసే చట్టం, శాశ్వతంగా అక్కడ అడిగేదో కూర్చోబెట్టేసేలాగా నీ కొడుకుని ట్రంప్ పక్కన సీట్ వేయించమని, లేకపోతే ఎలన్ మస్క్ ఇంట్లో సీట్ వేయించమని. ఏంటి మీకు మీ ప్రార్థనలు ఏంటి? సోది ప్రార్థనలు. మీరు చెప్పేవన్నీ భూ సంబంధమైన. పిల్లలు దేనికో ప్రార్థన చేస్తాడు చెప్పండి, దివారాత్రాలు. నీకు ఒక్కడినివ్వడం చేత కాదా? ఒక్కడినివ్వడం అవ్వదా? నీకు దయ లేదా? ఎంత దీనమో ప్రార్థన అంటే. మరి ఈతను ప్రార్థన ఏంటి? దేవదూత రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళందరి దగ్గరికి వచ్చి పేతురు మాట్లాడడం ఏంటి? వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం ఏంటి? అసలు అన్యులని చెప్పడం ఏంటి? ఏం జరిగింది ఒక తెలుసా? నేను కూడా మీటింగ్లకి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి వాకింగ్ చెప్పాలంటే చాలా బాధపడిపోయేవాడిని. నాకు తెలిసేది కాదు. వెళ్తే అక్కడ ఏమవుద్దో, ఎలా మాట్లాడాలో నాకు అసలే మాట తీరు రాదు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్గా నా సంఘాన్ని నేను చేసుకుంటూ వెళ్తుంటే ఒకరోజు దేవుడు రాత్రి ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో మరి ఆ ప్రదేశంలో ఆ ప్రజలకు రక్షణ కావాలని నేను కోరుకున్నాను కదా, వాళ్ళకు బోధించడానికి కదా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి చెప్పమని చెప్పాను. అప్పుడు పేతురు వెళ్ళాడు కదా, మరి నువ్వెందుకు వెళ్ళవు అని అడిగాడు. ప్రభువా నేను వెళ్తాను, అన్యజనులు అని చెప్పి కూర్చోబెడుతున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అందరూ క్రైస్తవులే. ఎక్కడైనా మీరు సువార్త ఉజ్జీవ సభల్లో క్రైస్తవులు ఉంటారా, బన్యులు ఉంటారా? క్రైస్తవులు ఉంటే క్రైస్తవులకు సువార్త ఎందుకు? మరి అన్యులు ఉండాలి కదా. అన్యుల సభ ఏమైనా ఒకటైనా కనపడద్దా? ఉండదే. మరి అలాంటప్పుడు నేను ఎందుకు ప్రభువా? మళ్ళీ నేను లాజిక్ దేవునికి. అప్పుడు ప్రభు మాట్లాడాడు, నువ్వు మాట్లాడబోయేది క్రైస్తవులకే సువార్త, కాబట్టి నువ్వు అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించడానికి నీ నోరు ఉపయోగించదు. కానీ నేను ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాడో వాడి క్రైస్తవ విశ్వాసాన్ని రేపడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, వాడిని హెచ్చరించడానికి నీ నోరు వాడుకుంటాను. కాబట్టి నువ్వు వెళ్ళాలి అని చెప్పి అప్పుడు నన్ను పంపించాడు ఒక చోటకి. ఇప్పుడు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలండి, మేము వారం రోజులు మంచి మీటింగ్లు ఏంటంటే, నేను పనికిరాను రా నీ మీటింగ్లు, నేను రానని చెప్పి మా చర్చిలో వాళ్ళని బలపరచుకోవడానికంటే నేను వస్తాను. మా సంఘాన్ని హెచ్చరించడానికి, మా సంఘాన్ని బలపరచుకోవడానికి, మా సంఘానికి క్రీస్తులో నిలబెట్టడానికి తప్పకుండా వస్తాను బ్రదర్. ఎందుకంటే ఓపెన్ మీటింగుల్లో నేను వెళ్ళి మాట్లాడితే ఆ తర్వాత చర్చోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన అలా బోధిస్తున్నాడు మీరు ఎందుకు ఎలా ఉన్నారని అడుగుతారు. ఆయన అలా చెప్పాడు బైబిల్లో చూపించి మీరు ఎందుకు ఎలా ఉన్నారని అడిగితే మళ్ళీ మీరే తలదించుకొని నన్ను పిలవడం మానేస్తారు. దేవుని నామానికి అవమా. సో అలా కాదు. సో నీ హృదయంలో కొన్నేళ్ళు ఇలాంటి ప్రార్థనలే నడుస్తున్నాయా ఈరోజు మీ ఇంట్లో? ఎంత టైము మీరు మీ కుటుంబ వారి యొక్క పరిపూర్ణమైన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడదు, మీ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారులేండి అటు ఇటు ఉండేవాళ్ళు. మరి క్రీస్తులో ఉండేటువంటి వారి విషయంలో అతను చేసినటువంటి ప్రార్థనాశక్తేనా? ఇప్పుడు శోధించబడే ప్రార్థన ఏంటి చెప్పండి? నీ ఇంట్లో వాళ్ళ రక్షణ గురించి మనకు అసలు చాలా చీకు చింత లేదు. మీ స్వగ్రామం రక్షణ గురించి మీకు చీకు చింత లేదు. మీ తల్లి ఇంటి వారి రక్షణ లేదు. మీ తండ్రి ఇంటి పేరిట వాళ్ళ రక్షణ లేదు. ఎవరో చర్చికి వెళ్తున్నారా లేదా? వెళ్తే చాలు, వెళ్ళిపోయారు కదా, యేసుప్రభుని నమ్ముకున్నారు కదా. అలాగా మన కొన్నేళ్ళు అలా అనుకున్నాడా? పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషేకంతో ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలని కోరుకున్నాడు. అప్పుడు పేతురు కావాల్సి వచ్చాడు. దేవుని ఆత్మ అతనితో మాట్లాడి అతన్ని పంపించి అతని ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలి. అంతేగాని తన ప్రజల కొరకు చేసే ప్రార్థనలు దేవుని సమ్ముఖానికి చేరుతాయి. నీ సొంతానికి చేసే ప్రార్థనలు వినాలంటే ఎక్కడుందో మన ప్రార్థన. ఒకసారి రండి, ఎస్తేరు గ్రంథంకి రండి, 9వ అధ్యాయం 27వ వచనం. ఎస్తేరు 9, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను, ప్రతి సంస్థానములోను, ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించెదమనియు, ప్రతి ప్రదేశంలో కూడా ఈ రోజుల్ని మేము ఇలాగే జ్ఞాపకం చేసుకుంటామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. మరి ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన ఏంటి? ఎస్తేరు ఎందుకు ప్రార్థన చేసింది? ఎస్తేరు యొక్క బాధ్యత ఏంటి? ఎస్తేరుకున్నటువంటి దేవుని రక్షణ కార్యం ఏంటి? ఈరోజు ఎస్తేరు ప్రార్థనలో మనం ఎందుకు చేస్తున్నాం? అక్కడ తన కుటుంబం వారు తన జనము మీదకి వచ్చినటువంటి శిక్షాదోషాన్ని తప్పించుకోవటానికి, తన ప్రజలను రక్షించుకోవటానికి, తన ప్రజలను విమోచించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం దేవుడు కలుగు చేసుకుని ఆమెను బ్రతికిస్తే తప్ప ఆమెతో పాటు ఉన్నటువంటి జనాంగం బతకడానికి అవ్వదు. లేకపోతే ఆ దేశంలో వాళ్ళందరినీ కూడా ఊరికమ్మే తీసుకెళ్ళిపోతారు, చంపేస్తారు. అలాంటి పరిస్థితి తన ముందుకు వస్తే తను చేసింది ఉపవాసం తన ప్రజల రక్షణ కొరకు. ఈరోజు నీ ఉపవాసం దేనికి? నిన్న కేవైసీలో పాప నన్ను ప్రశ్నించింది, అన్నయ్య చాలా రోజులు అయిపోయింది నేను మీతో మాట్లాడాను, ఇంతకు మునుపు కాలంలో నాకు పిల్లలు లేరన్నప్పుడు మీరు ఎందుకు కంగారు పడకమ్మా అన్నారు, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఐయువి దగ్గరికి వెళ్ళమంటున్నారు, లేదా ఐవీఎఫ్ చేయమంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, పర్లేదు పిల్లలు పుడతారా? ఉపవాస ప్రార్థన పిల్లలు పుడతారా? ఇది ఏమన్నా పాయసంతో పిల్లలు కండం అనుకున్నావేటి? ఆ స్టోరీలు వినేసి
పుత్రదాత వృక్ష ఫలము, పాయసం కొండ, ఇవన్నీ ఆ బైబిల్లో జరిగిన స్టోరీలే అక్కడ ఇంకోలా జరుగుతాయి, పెద్ద తేడా ఏమి ఉండదు. మరి నూతన నిబంధన విశ్వాసంలో నీకు అలాంటి వాటి మీద విశ్వాసం అని చెప్పాడా? ఏమైంది నీ ప్రార్థన? దేని కొరకు నీ ఆశ? మరి ఇప్పుడు శోధించబడడానికి మీరు చేసేవన్నీ రెగ్యులర్ లైఫ్లో ఏంటవి? శోధన ప్రార్థనలు కదా, శోధించబడుతున్న పరిస్థితులు కదా. ఆమె చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏంటి? 27 నుంచి చదవండి, మళ్ళీ చదవండి. యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంస్థానంలోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు. ఎందుకు వాళ్ళు ఆ డేస్ని డిక్లేర్ చేసుకున్నారు? దేవుడు వారితో పనిచేసినటువంటి అద్భుతమైన ఆ ఇంటర్వెన్స్, ఆయన వచ్చి చేర్చుకున్నాడు వాళ్ళని. ఆమె పట్ల దయ కలిగించాడు రాజుకి. ఆ తరువాత ఆ రాజు ఆ చట్టశాస్త్రాలు చేసిన వాడిని ఉరివేయించడానికి ఉపయోగించుకున్నాడు. ఆమె ఆ పట్టణపు రాణిగా ప్రచారం చేయబడింది. ఆమెను ఆ స్థితికి తీసుకురావటానికి ఆమె ఎంత విశ్వాసంతో ప్రాణం పణంగా పెట్టి వెళ్ళి వాళ్ళని రక్షించుకోవడానికి ఉపవాసం ఉంది. తన ప్రజలందరూ పశువులేమి పసిపిల్లలేమి అన్నిటినీ ఉపవాసం పెట్టి ఎందుకు వెళ్ళింది? కాబట్టి దేవుని పక్షంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్న రోజులని వాటిని జ్ఞాపకం చేసుకుని వెళ్ళారంట. ఉదయాన్నే నాకు ఫ్రెండు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్లో ఏముందంటే, చనిపోయాను, దేవుడు నన్ను బతికించాడు, ఈ రోజుని బట్టి నేను చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఫోటో పెట్టాడు. నాకు అర్థం కాలే, ఇది చచ్చిపోయాడు బతికాడంటే బహుశా ఏదో అయ్యి ఉంటుంది, ఏ డెంగ్యూనో. ఈ మధ్య అందరికీ డెంగ్యూ కామన్ కదా, ప్లేట్లెట్ పడిపోతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేసి కాను కూడా పంపించేస్తున్నారు. వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు కానీ మీరు తిరిగి బతికి బట్టకట్టేస్తున్నారు. కృతజ్ఞతలు అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే ఏదో అయ్యి ఉంటుంది అనుకుని మధ్యాహ్నం వరకు కూరుకున్నాను. ఇందాక వచ్చే ముందు జస్ట్ మామూలుగా టెక్స్ట్లోని కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. పెడితే ఆడన్నాడు, ఎందుకు పెట్టావు కంగ్రాచులేషన్స్ అన్నాను. అదే నువ్వు చచ్చిపోయి బతికావని చెప్పావు కదా అని అంటే, లోకంలో చనిపోయి 1 సంవత్సరం గెలుచుకున్న రోజు ఇది అన్నాడు. అంటే ఏంటట ఆ రోజు? బాప్తిజం తీసుకున్న రోజు. మీలో ఎంతమంది గుర్తుంది? సర్టిఫికేట్ చూడాలి మళ్ళీ. ఇప్పుడు సగం మందికి ఆ రోజే గుర్తులేదు. ఆ లోకంలో ఉండేటువంటి ఆ ఎస్తేరు చేసినటువంటి దినాలను బట్టి ఇజ్రాయేలు సంతానాలు బతకడాన్ని వాళ్ళు తరతరాలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని, దాన్ని ఒక పండగగా ఉపవాసపు దినాలు ప్రకటించుకుంటామని చెప్పుకున్నారు. నీ జీవితంలో అలా రక్షించబడిన రోజుల కొరకు నువ్వు పెట్టుకున్న ఉపవాస క్రమాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే తప్పేమీ లేదు. ప్రభు చేసిన ఉపకారానికి నీ శరీరాన్ని ఆయాసపరుచుకొని కృపను పొందుకున్నాను ప్రభువా నువ్వు నాకు ఇచ్చావని నువ్వు అంగలారిస్తే దాని విషయంలో నీ ఉపవాసం అంగీకారమే. కానీ మరి నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలన్నీ దేని కొరకు చెప్పండి. ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు కోర్టులో కేసు ఉందండి, మరి ఎలాగైనా మనం గెలవాలండి, ఇది లైఫ్ అండ్ డెత్ ప్రెస్టీజ్ ఇష్యూ అండి అన్నాడు. ఏం చేద్దాం? నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు కూడా ఉండండి అన్నాడు. నీ ఇంట్లో కోర్టు గెలవడం ఏంటి, నా కడుపు మార్చుకోవడం ఏంటి, నాకు షుగరు, నేను తినాలా అవ్వదాను, ఈ ఒక్క పూట నా కోసం అండి. నీ కోసం నేనెందుకు పూటపడాలి? అది నీ ఇంటి వారికి బాధ కదా. కొంతమంది అంటారు కదా, మీ ఉపవాస ప్రార్థనలో మనకు జ్ఞాపకం చేసుకోండి, మీ కన్నీటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నీ ఆల్ నైట్ ప్రేయర్లో మీ గురించి మేము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? బిర్యానీ తిని పడుకుంటా, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటా, రాత్రి బిగ్ బాస్ రాత్రి అంతా గెలుగుతూ ఉంటావు, బాగా ఆడుతున్నాడా, ఓటేద్దామా అని. మరి ఏంటి నీ బాధ ఏంటి? విశ్వాస సంబంధమైనటువంటి ఉపవాస క్రమము ఈరోజు నువ్వు శోధించబడ్డానికి వాడుకుంటున్నావే, శోధన ప్రార్థనగా మారిందే, అసలు చేయవలసినటువంటి దానికి మారిపోయిందే. ఎస్తేరు చేసినటువంటి ఉపవాసం గురించి, ఎస్తేరు ప్రార్థనా గుంపులు కట్టినటువంటి నేటి క్రైస్తవులకు మీరు అంగలార్చడం ప్రార్థన చేయటం అనే ఓ నెపం మీద ఉపవాసాల గురించి ప్రకటించుకుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా అరిస్తే, కేకలేస్తే, ప్రార్థన చేస్తే, ఏడిస్తే, పాటలు పాడితే, లేకపోతే నోటి మాటలతో ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడా? అది శోధన ప్రార్థనలు, అవి శోధించబడే పరిస్థితులు అవుతున్నాయి. తర్వాత ఒక విషయం చెప్తాను. నిర్గమకాండంకి రండి, 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం, ఎక్సోడస్ 33:12. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి
నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఏమడిగాడు మోషే? నువ్వు నాతో చెప్తున్నావు, నా పేరును బట్టి నీకు తెలుసు అంటున్నావు, నా కింద నీ కటాక్షం కలిగింది అంటున్నావు దేవా, అంతవరకు బాగానే ఉంది. నువ్వు నాకు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నీ మార్గాలు నాకు షో మీ యువర్ వేస్, అండర్లైన్ చేసుకోండి. నీ మార్గాలు నాకు తెలుపుము. 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. రెండోది ఏం అడుగుతున్నాడు? నీ సన్నిధి మాతో రా. మొదటిది ఏంటి? నీ మార్గం. నీ మార్గం చెప్పు, నీ దారి ఏంటో నాకు చెప్పు, నువ్వు ఎలా నడిపిస్తావో చెప్పు, నువ్వు ఎటువైపు నుంచి ఎటు తీసుకెళ్తావు నువ్వు నాకు టీచ్ చేయి. నెక్స్ట్ నీ ప్రెజెన్స్ నాతో ఉంచు. మోసెస్ ప్రార్థన ఏంటి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? మీరు ఎప్పుడైనా ఏమన్నా ప్రభువా నువ్వు నాతో రా అని అడిగితే దేవుడు ఏమంటాడు చెప్పండి? వస్తే ఏమవుద్దా? మామూలుగా మళ్ళం అనమాట, రాడులేండి ఏమనుకోవద్దు. వస్తే దేవుడు నీతో పాటు నడిస్తే ఈరోజు పొద్దున్న కారు ఎక్కుతూ ప్రభు నువ్వు నాతో రా అన్నావు అనుకో, ఏమవుద్దు చెప్పండి? నువ్వు కార్ డ్రైవర్ సీట్లోకి ఎక్కి నువ్వు ఇలా కూర్చుని ఇలా డోర్ వేయగానే టకక్కని డోర్ తీసి ఇలా పక్కకి వెళ్ళి ఇలా వచ్చి పడినట్టు చూసావు అనుకో, నువ్వు అడిగావు కదా వెళ్ళావు ఇంట్లో ఉంచి కింద దిగే ఉంది ప్రభు నువ్వు సన్నిధి నాతో రా అని. నువ్వు దిగంగానే టక్కని డోర్ తీసుకుని టక్కని డోర్ పడింది. అప్పుడు నీకేం అర్థం అవ్వాలి? ప్రభువా థ్యాంక్ యూ, నా పక్కన కూర్చున్నావా, యువర్ ఇన్విజిబుల్ గాడ్, నువ్వు మాతో కుటుంబ సభ్యుడు అయి ఉన్నావు, నువ్వు మాతో ఉన్నవాడు అనువాడు నడుచువాడు, ఇప్పుడు మాతో వచ్చావు, నీ సన్నిధి నాకు తోడుగా. ఐ లవ్ యూ లార్డ్, కమాన్ లెట్స్ గో స్టార్ట్, ఓకేనా, రెడీ, నేను బయలుదేరుతాను అని చెప్పి స్టార్ట్ చేయి. ఇంకా అక్కడ నుంచి ప్రభు నీతో ఉంటే నీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్క బూతు మాట వస్తుందా? ఒక చెడ్డ మాట రానిస్తాడా? లోకంలోకి వెళ్ళనిస్తాడా? సంతోషం అనేది ఏమైనా ఉంటుందా నీకు లోకంలో? లోకంలో సంతోషాలు ఏదో సోది సొల్లు గాసిప్ ఉంటుంది కదండి, పుకారు. ఎవరో ఏదో వచ్చి ఆఫీస్లో నీతో ఏదో మాట్లాడబోతున్నారు అనుకోండి, వెంటనే ఆడికి కనబడదు, నీకు అర్థమైందని ఆడికి అర్థం కాదని చెప్పలేవు, నీ భాష ఆడికి అర్థం కాదు, ఆడొచ్చి రెచ్చిపోతుంటాడు, భయ్యా మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నువ్వెంత బిగుసుకుపోతున్నా ఆడికి అర్థం అవ్వదు. ఏడబా మళ్ళీ నిన్ను ఒకటి కొట్టి నీ మీద పరాసుకెళ్ళాడు జోక్లేదు. అప్పుడు ఆయనకి ఏం అర్థం అవుద్దు నువ్వు ఎలా తోడువో? ఒక్క పూట ఆయన మీతో నడిపిస్తే ఏమవుద్ది అడగండి మీ పక్కని. మా పనమ్మాయిని ఒకసారి మామూలుగా అన్నాను, నేనేమన్నాను, నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా చేయాను. మరుసటి రోజు అమ్మాయి ఏముందో తెలుసు, బాబు ఉల్లిపాయలు తీసుకెళ్ళలేదా అంది. నేనేమన్నాను అసలు? నిన్ను దేవుడు చూస్తున్నాడు అనడం ఏంటి, నేను తీసుకెళ్ళలేదని చెప్పడం ఏంటి? దానికున్న భయం మనకు లేదర్రా. ప్రతిరోజు పొద్దున్న లేసి మోకాళ్ళు వేస్తారు మంచం మీదే, మడతెడతారు దుప్పట్లో, ప్రభు నీ సన్నిధి నాతో ఉందని ఒక పాట పాడేసుకుంటారు. రోజంతట్లో దేవుని సన్నిధి నాతో ఉండడం, దేవుని మార్గాలు నీతో ఉండడం నీకెందుకు నారలేదు? మరి ఇప్పుడు నీ ప్రార్థనలు శోధన ప్రార్థనలు కాదా? మోషే ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ విషయం? ఇక్కడ నేను చెప్తున్నా మీ పాయింట్స్ చాలా విషయాలు మీ లోపలికి వెళ్తున్నాయి, కాకపోతే మీ హృదయం మిమ్మల్ని తోసేస్తుంది. ఏమనంటే ఇది ఆయనకే చెల్లింది మనకెక్కడ అవుద్ది అని. ఆయన ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తున్నాడు. ఎవరికి? అందరి విషయంలో చెప్పాడే. మరి ఈరోజు ఆ వాగ్దానాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతుంది నేటి క్రైస్తవ్యం? వన్ డే, ఒక ఫుల్ డే, పగలే, మళ్ళీ రాత్రి వద్దు, నువ్వు నిద్రపోతావు, ఆయన ఎక్కడికి వెళ్తాడులే, ఆయన నిన్ను వదిలిపెడతాడు. సో ఒక్క పగలు కొన్ని గంటల పాటు నీతో పాటు ఆయన నడిస్తే ఏమనడర్రా. నువ్వు ఫోన్ పట్టుకుని ఇలాగ అనగానే ప్రభు మాట వినపడింది అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు? నువ్వేం చూడాలనుకుంటున్నావో దేవుడు ఆయన డైరెక్ట్ చేస్తాను అని చెప్పి నీకు తెలియకుండానే స్క్రీన్లన్నీ మారిపోయి సక్సెస్ తీసేసి బైబిల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఏమైపోతావు? దయ్యం చిచి ఫోన్ ఏదో అయిపోయిందని చెప్పి సర్వీస్ సెంటర్కి కదా పరిగెడతావు. ప్రభు నాడు ఎందుకు అనుకోవు? నేను ఇప్పటికి అలాగే ఆలోచిస్తుంటాను, ప్రభు ఈ రోజు నువ్వు నా ఫోన్లోకి వచ్చేస్తావు, రేపు పొద్దున్నే వస్తుంది నాకు నోటిఫికేషన్, లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ నువ్వు గంటన్నర ఫోన్ తక్కువ వాడావని నాకు రావాలంతే. ఎవ్రీ వీక్ గంటన్నర తక్కువ వాడావు, అప్పుడు చూస్తాను ఏ యాప్లు తక్కువ వాడానా, రైట్ ఇది తగ్గించానా, రైట్ ఇది తగ్గిందా ప్రభువా నీకు కృప ఇచ్చావు స్తోత్రం. నేను పెంచుకున్న యాప్స్ ఇదిగో, నేను స్టడీ చేసిన మెటీరియల్ ఇది దీనిలో ఎక్కువసేపు వాడావు,
ఇది పెరిగిందా లేదా అది నేను చూసుకోవాలి. నా పోరాటాలు నాకుంటాయి. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? నువ్వు చేసే ప్రార్థనలన్నీ నీ వ్యక్తిగత పరిశుద్ధమైన దేవుని నడిపింపు కొరకు చేసే ప్రార్థనలేనా? మాట్లాడరే. నీ సన్నిధి కావాలి, నీ నడిపింపు నాకు చెప్పు, నీ మార్గం నాకు తెలియాలి, నేను అక్కడికి వెళ్తున్నాను, ఏం మాట్లాడాలో నా నోటికి మాటగా ఉండు, నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళ మీద నా కోపం ఉంది, నేను ఎక్కడైనా రెచ్చిపోతానేమో, బట్ యూ షుడ్ కంట్రోల్ మీ లార్డ్. నా చేతులు, నా శరీరం, నా హావభావాలు అంత కృపలో ఉండాలి ప్రభువా, నన్ను నడిపించి ఈరోజు. ఇదిగో నా పగవాడి దగ్గరికి వెళ్తున్నాను, ప్రేమించడానికి, ముద్దు పెట్టడానికి సహాయం చేయి, హృదయం విశాలపరచు, నా మార్గాలలో నేను ఎక్కడా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా, ఆయాసాన్ని తెచ్చుకోకుండా, క్రోధము నాలో ఉండకుండా నువ్వు నాకు సహాయం చేయి, నీ మార్గం నాకు బోధించు. ఇలాంటివేనా ప్రార్థనలు? మరి ఏంటర్రా భక్తి పరాకాష్ట? నీకు నచ్చిన ప్రార్థన చేసి నీకు నచ్చిన సమాధానం తేవడానికి యేసుప్రభువా నేను చెప్తున్నాను. నువ్వు తప్పుదారిలో యేసుప్రభు దగ్గరికి వచ్చావు, వదిలేయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వదిలేసి వెళ్ళిపో. ఏ కొండో పట్టుకో చెప్పులో కాళ్ళలో, బతుకుతావు కొద్ది రోజులు సంతోషంగా. అయినా అదేదో భక్తి అనుకుని పో, అంతే. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే మాత్రం నీకు నచ్చిన భక్తి జరగదు, ఆయన చెప్పినట్టు జరుగుద్ది. అందుకే ఇన్ని వేల మంది క్యారెక్టర్లు ఇన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళు చేసిన ప్రార్థనలు నీ చేతుల్లో పెట్టాడు. ఎంత పుస్తకం ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి దాని ప్రకారం నువ్వు నడవడానికి కావాల్సిన ఉపదేశం ఉంది అక్కడ. అది సత్యజీవ మార్గం, అది సనాతన ధర్మం. అది ఇంత పరిశుద్ధమైన జీవిత మార్గాన్ని నీకు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని పట్టుకోకుండా దాన్ని కేవలం షో పీస్ లాగా పట్టుకుని తిరుగుతానంటే, బైబిల్లో అల్మారాలో 4 మొక్కలు పెడతానంటే ఎలా అవుతుంది అది బైబిల్? ఇంకో మాట చెప్తాను. కీర్తన 51కి రండి, 11వ వచనంకి రండి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేస్తాడో చూద్దాం. 51:11. కీర్తన 51ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దావీదు తిరిగి రిపెంట్ అయిన తర్వాత వచ్చినప్పుడు చేసినటువంటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థనను బలి అర్పణ కీర్తన అంటారు. అక్కడెక్కడ రాసుకోండి. 51వ కీర్తన సైడ్ టైటిల్లో బలి అర్పణ కీర్తన అని అంటారు. అంటే తను ఎంతగా హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పించాడో అప్పుడు వచ్చినటువంటి మాటలు. తను చేసేది తప్పని తెలుసు, పాపమని తెలుసు, దేవుని ఆత్మతో ఉన్నవాడే తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిన శరీర బలహీనతకు లోబడిపోయినాడని ఒప్పుకొని అప్పుడు చెప్తున్న మాటలు ఇవి. బత్షెబా విషయంలో తిరిగి వచ్చి రిపెంట్ అయినాడు. బలి అర్పణ కీర్తన. బలి అర్పణ కీర్తనలో 11వ వచనంలో అతను మాట్లాడుతున్న ఆ మాట ఏంటో చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఏంటి అతని రిక్వెస్ట్? నీ ఆత్మను, నీ సన్నిధిని నా నుంచి దూరం చేయదు. నేను ఈ తప్పు చేశాననుకో, నీ ఆత్మ సౌండ్ లేకుండా ఆగిపోద్ది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడి మౌనంగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు స్పందించలేడు. పరిశుద్ధాత్ముడు నీతో పాటు కలిసి ఆనందించలేడు. పరిశుద్ధాత్ముడు నీతో పాటు కలిసి విజ్ఞాపన చేయడానికి సహాయం చేయలేడు. ఆయన సన్నిధిలో, నీ సన్నిధిలో ఆయన ఆనందించలేడు. నువ్వు ఉంటావు, నువ్వు వెళ్తావు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, దుఃఖపడతాడు. అయ్యో నేను వెళ్ళకూడదు అనుకుంటున్న దగ్గరికి ఇటు తీసుకెళ్ళిపోతున్నాడే, నేను చేయకూడదని పని మనిషి చేస్తున్నాడే, ఇది ద్వేషిస్తానని తెలుసు, నా చేత ద్వేషిస్తున్నాడే. ఆ శరీరంతో నువ్వు చేసే పనిని పరిశుద్ధాత్ముడు ఆనందించలేనప్పుడు ఎట్లా ఉంటుంది? దావీదు చేసేసాడు ఆ పని, వ్యభిచారం చేసేసాడు. అది చేసేసిన తర్వాత అతని హృదయం ఏడుస్తుంది, దుఃఖపడుతుంది, మొర్రపెడుతుంది. అప్పుడు చెప్తున్నాడు ఏమని? అయ్యా, నాకు హృదయంలో నూతన మనసు పుట్టిస్తావని నాకు తెలుసు, కానీ ఏదో స్తబ్దుగా ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను. యుద్ధానికి వెళ్తే గెలుస్తాననే నమ్మకం కానీ, పరిస్థితుల మధ్యలో నన్ను నడిపిస్తున్నావు అనే విశ్వాసం కానీ నేను కోల్పోతున్నాను. భయం వచ్చేసింది. నా అంతరంగంలో ఏదో తెలియని వేదన వస్తుంది. నూతన మనసు నాకు పుట్టించు, ఏది పోగొట్టుకున్నాను అది నాకు ఇవ్వు, నీ సన్నిధి నుంచి నన్ను తోసేయకు, నీ ఆత్మను నా నుంచి తీసేయకు, యువర్ అనాయింటింగ్ షుడ్ టీచ్ మీ లార్డ్. అదేనా మన ప్రార్థనలు ఈరోజు? నేను తప్పులు చేయకుండా ఉంటావని నేనేమి గ్యారంటీగా నిత్య చెప్పలేను. నువ్వు కూడా చేస్తావు, నేను కూడా చేస్తాను, అందరం కూడా చేస్తాం. సహజమైన పొరపాట్లు, సహజమైన శరీర శోధనలకు, సహజంగా లోకంలో ఉండేటువంటి ఐక్య విచారాలకు మనం బలహీనతలు పడుతూ ఉంటాం. కానీ ఆ బలహీనతల్లో వార్న్ చేసే పరిశుద్ధాత్మ దేవుడిని వదులుకోమని ఆవిడ చెప్పాడు. ఇట్స్ ఎ వార్నింగ్ స్పిరిట్, ఇట్స్ ఎ కండమింగ్ స్పిరిట్. నిన్ను ఖండిస్తూ ఉంటాడు, నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఇది చెయ్యకూడదు, ఇది వెళ్ళకూడదు, ఇది నడవకూడదు, ఇది నా మార్గం కాదు, ఇది నాకు ఆనందం ఇచ్చే విషయం కాదు, ఇది నువ్వు చెయ్యొద్దు, ఇక్కడ నీ నోరు కాచుకో, ఇక్కడ నీ కన్నులు చూపులు మర్చుకో, ఇక్కడ నీ పాదములు తప్పించుకో, ఇక్కడ నీ చేతులు కడుక్కో, ఇక్కడ నిష్కల్మంగా ఉండు. ఈ ప్రదేశంలో నీ హృదయాన్ని తెరు, ఈ ప్రదేశంలో మనసు తెరు, ఈ ప్రదేశంలో చేతులు తెరు, ఈ ప్రదేశంలో నీ పరసు తెరు, ఈ ప్రదేశంలో అక్కడ నీ ఆహారంలో కుండ తెరు. ఎన్ని బోధలండి మనిషి బతుకులో. చాలామంది చాలా పరిస్థితుల్లో ఏదో దేవునికి ఏదో చేసేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్స్ చాలామంది ఉంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ పిటీ టు సే యూ,
ఈరోజు నేను డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నా, కానీ ఈ విషయంలో పరిశుద్ధాత్మని దుఃఖపరిచే జ్ఞానంతో చాలా బలహీనతలతో ఉంటూ ఉంటాయి. సంబడి విల్ సే దట్ నేను బ్రదర్, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ పనిని చేయటానికి దేవుని సంకల్పమై, దేవుని ఉద్దేశమై, దేవుని చిత్తమై, దేవుని నిర్ణయమై, దేవుని ఏర్పాటై ఈ పనిని ఈ ప్రణాళిక చొప్పున చేద్దామని చెప్పి సంఘమంతా అపేక్షగా ప్రార్థన చేశాం. ఒక తీవ్రమైన ప్రయాస పడి సంఘ పరిచర్యలకు సిద్ధపడతాం. ఎవరో బ్రదర్ వస్తాడు, వచ్చి బ్రదర్ దేవుని పని కొరకు ఇది వాడండి అని ఇచ్చాడు. మంచిది, నువ్వు ఇచ్చిన దాని గురించి నేనేం మాట్లాడలే. కానీ నీ శక్తికి మించి ఇచ్చావా, స్తోమతకి మించి ఇచ్చావా, నీ లేమిలో నుంచి ఇచ్చావా, కరువులో నుంచి ఇచ్చావా, సమృద్ధిలో నుంచి ఇచ్చావా, ఇవ్వగలిగినంత ఇచ్చావా? నిజంగా ఆలోచించి ఎలా ఇచ్చావో తెలుసా? అలా ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామో తెలుసా? మన హృదయం, నేను ఇస్తున్నాను వాడే నా దీంతో పరిచయం చేసే అన్నట్టు ఉంటుంది. అయిపోద్దా? నువ్వు ఇచ్చేదంతా అయిపోద్దా? అలాగే దేవుని రాజ్య పనులు అందరూ చేస్తున్నారా? సేవ పరిచర్యలు ఎవ్వడు నువ్వు ఇచ్చేదంతా సరిపోదు. ఇక్కడ నేను డబ్బుల గురించి మాట్లాడట్లా. నీ ఎఫర్ట్తో నువ్వు చెప్పే పదాల్లో నువ్వు సంపాదించుకోవడానికి భాగ్యం కలిగించేసిన దేవుని దగ్గర నుంచి సంపాదన అంతటిలోనూ నువ్వు దాచుకోగలిగినంత దిమ్మదేరా సంతోషంగా ఉంటూ కూడా ఆ పని యొక్క భారంలో నీ హృదయంలో మరి ఇంకో సంఘంలో ఇంకో పద్ధతిలో ఎలా చేయగలిగాము అని అంటే అక్కడే నువ్వేదో దేవుడికి చేస్తున్నట్టు చేస్తావే, ఆ బాధ నేను పడేది నువ్వు ఇస్తున్న దాని గురించి కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మనీ వాట్ యు ఆర్ గివింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాంటిటీ ఆఫ్ ద మనీ యు ఆర్ గివింగ్, ద నేచర్ ఆఫ్ ద గివింగ్ శోధించబడడం అంటే. అది తీసుకునేటప్పుడేమో దేవా స్తోత్రమా, ఇచ్చేటప్పుడేమో అయ్యో ఇది చాలులే, ఇంతకన్నా ఎక్కువ ఎందుకులే, సరిపోద్దలే. ఇక్కడ ఇచ్చే దేవునితో నీ హృదయం ఎలా ఉంది? దేవుడు క్యాలిక్యులేట్ చేసేది అదే. ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు నీకు ఇస్తాడరా, దాని గురించి అసలు పట్టించుకోవద్దు. గాడ్ ఈజ్ నెవర్ కన్సిడర్డ్ అబౌట్ యువర్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఎప్పుడు కూడా క్వాంటిటీని దేవుడు చూడు, క్వాలిటీనే చూస్తాడు. హౌ ఫెయిర్లీ యువర్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు, అంతేగాని దీని గురించి ఇచ్చే పరిస్థితుల్లో మన మనసు ఏదో దేవుడికేదో సేవ చేస్తున్నట్టు చేస్తానంటే ఎలా అవుద్ది? అది తప్పు కదా. ఒకసారి నేను అలాగే ఇవ్వబోతే ప్రభు నన్ను సరిచేశాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఇస్తావా నిన్ను తీసేసుకోనా అన్నాడు. ఒకసారి ఏనండి ఆ మాట. ఎస్, ద వర్డ్ హిట్ అయిన రోజు మోకాళ్ళ మీద పట్టడం అంటే ఏంటో, సచ్చినవాని వల్ల అవ్వు తిని అనేటువంటి పదం దానియేలు గ్రంథంలో చదివిన తర్వాత నాకు జరిగింది. అది సచ్చినోళ్ళలో పడ్డాను, అంతే దబ్బని పడ్డాను కింద. ప్రభువా నన్ను తీసుకుంటావా? నన్ను ఆ తర్వాత నాకు అర్థమైంది, ఆయన నన్ను తీసేసుకున్నాడు. ఇంకా లోకంతో పని ఉండదు, పరిస్థితి ఏముండదు. అప్పుడు నువ్వు అప్పటి వరకు సంపాదించింది టేక్ హోమ్ శాలరీ మంచి ఫిగర్ వచ్చేసేటోడికి 5 అంకెలు వచ్చేటోడికి అనుకున్నాను. అప్పుడు అన్నాడు, ఇది నాది నిన్ను తీసుకోనా అన్నాడు. అప్పుడు కూడా ఒప్పుకోలే, సచ్చిన వాళ్ళ పడ్డాను. కానీ కొవ్విన హృదయం కేకలేస్తుంది లోపల, నువ్వెంత సంపాదించగలిగినాడు తెలుసా అంటుంది. ఆ తర్వాత ప్రభు అన్నాడు, ఉద్యోగం లేదు, గుడ్డు లేదురా, నా పని చేతికన్నాడు అని లాక్కెళ్ళాడు. అప్పుడు కరువు అంటే ఏంటో, చెప్పులు లేకుండా తిరగడం అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో, మంచినీళ్ళు అయితే రైల్వే స్టేషన్లో ఏ పంపు దగ్గర వేడి నీళ్ళు తాగాలో తెలిసింది. రోడ్డు పక్కన తినటం అంటే ఏంటో నేర్పించాడు. అడుక్కోలేదంతే, అన్ని పనులు చేయించాడు. అప్పుడు తెలిసింది దేవుని పద్ధతి ఏంటో. అప్పటి వరకు హృదయం ఏంటి? నేను సంపాదిస్తున్నాను, ఇట్స్ మై మనీ, ఇట్స్ మై ఎర్న్. అయ్యో బాబు ఎంత శోధనండి అది. కొంచెం తగ్గితే ఊరుకోలేము, ఇస్తుంటే గర్వం ఒప్పుకోదు, శరీరం గెచ్చేస్తుంది, రెచ్చిపోతుంది లోపల. దేవునితో తమాషాలు ఆడద్దు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అతను అంటున్నాడు, దావీదు, నీ ఆత్మ నీ సన్నిధిని నా నుంచి తీసేస్తే నేనేమవ్వను, పనికి మళ్ళీ అయిపోతాను. ఇప్పటికేదో రాజును అనుకుంటున్నాను, ఇక రాజునవను చప్రసీన అయిపోతాను నేను. నీ ఆత్మ నాకు కావాలి, నీ సన్నిధి నాకు వదిలిపెట్టద్దు. నేను తప్పు చేశానే, ఆ టైంలో నీ ఆత్మ సన్నిధిని నేను పట్టించుకోలేదే, నీ ఆత్మ చెప్తున్న ఘోష వినలేదే, ఆ పాపానికి పరుగులెత్తానే, లోకానికి పరుగెత్తానే, సంతోషానికి పరిగెత్తానే, కయ్యానికి కాలు దువ్వానే, ఇష్టం వచ్చిన పదాలు ఇసిరానే. ఆ టైంలో దేవుని ఆత్మ నాతో నివసిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెడతానికి జ్ఞానం లేదే, బుద్ధి లేకుండా ప్రవర్తించానే. అవతల మనిషి ఎవడు, యువతల వ్యక్తి ఎవరు, అవతల పరిస్థితి ఏంటి అని రెక్లెస్గా దేవుని ఆత్మను దుఃఖపెట్టానే. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ప్రభువా నీ ఆత్మను నా నుంచి దూరం చేయకు. యూరియా విషయంలో జరిగిపోయింది నేరం. అది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ షీట్ తన చేతిలో పెట్టుకుని నన్ను చంపండరా అని కాగితం పట్టుకుని వెళ్ళేలా చేశాడు యూరియాని. ఏం పాపమండి అది. చేసింది వ్యభిచారం, మరొకటి రక్తాపరాధం. ఆ రక్తాపరాధం నుంచి నన్ను దూరం చేయని అడుగుతున్నాడు. అక్కడ తప్పుని ఒప్పుకోవటం,
ఆ వ్యక్తిని తిరిగి రానివ్వం. కానీ పశ్చాత్తాపంలో దావీదు పడింది యూరియా హత్య కన్నా దావీదు తనను హత్య చేసుకున్నాడని చెప్పగలను. హీ డైడ్ హిమ్సెల్ఫ్. ఇంకా తర్వాత అతను అలాంటి దోషం చేయలా, అలాంటి పాపంలోకి జారలా, అలాంటి వ్యభిచార బలహీనతలకు దిగిపోలా. అంత పరిశుద్ధంగా నిలబడడానికి ఉపయోగపడ్డాడు. ఆ చిన్నదాన్ని ముట్టలేదని కూడా రాసి ఉంటుంది లాస్ట్లో. వ్యక్తిగత జీవితం ఎందుకో దేవుని చేత తరమబడినప్పుడు నీ హృదయంలో, దేవా నీ ఆత్మ నాకు అవసరం, నీ టీచింగ్ నాకు అవసరం, నీ ప్రెసెన్స్ నాకు అవసరం. అసలు అది వదిలేసుకుని మనం చేసే ప్రార్థనలన్నీ ఏంటి? శోధనలు కదా. ఎగ్జామ్ చేసుకోండి. 1 శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 8. 1 సమూయేలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఒక్క నిమిషం. ఈమె ఏడుస్తుంది, హన్నా ప్రార్థన చేస్తుంది. హన్నాకున్న సిచ్యువేషన్ పైన ఎల్కన్నా ఆమెతో ఏటాటా చేయుచు ఉన్న పరిస్థితుల మధ్య ఎల్కన్నా హన్నాతో ఓ మాట మాట్లాడాడు. ఏం చెప్పాడో తెలుసా? ఏడుస్తుంటే ఆమె ఏం ప్రార్థన చేస్తుంది, పిల్లలు లేరని. అతను వచ్చి ఏమన్నాడు తెలుసా? నీవెందుకు ఏడ్చున్నావు? నీ భోజనం మానట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. ఈ పదం ఎందుకు రాశాడు? ధైర్యంగా అదో డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ ఆమె ఫ్లాట్. అదనమాట ఆ డైలాగ్. భార్యలు కొన్ని రకాల ఏడుపులు ఏడుస్తుంటే భర్తలు కొన్ని రకాల సూతన్స్ వాడతారు. స్మూతీగా దిగిపోద్ది అది. ఆ తర్వాత ఆవిడ ఏడవడదు, టక్కన మర్చిపోద్ది అంతే. ఆ ఐస్ బొంబైపోతారు, అది కరిగినట్టు కరిగిపోద్ది. ఆ భర్తకే తెలుసు ఆ మ్యాజిక్. ఎల్కానాకు తెలుసు ఆ మ్యాజిక్. ఏటేటా అన్నాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుతుంది, ఎన్ని సంవత్సరాల డైలాగ్ కొడుతున్నాడు. నీకు 10 మంది కొడుకులుంటే నేను కాదా అన్నాడంట. అంతే. అవునండి, అసలు నువ్వు ఉంటే నాకు చాలు, పిల్లలతో పనే ఉందలే అని అనుకుంటుంది. కానీ లోపల మాత్రం ఏడుపు ఆగట్లే. ఇప్పుడు కూడా భార్యాభర్తల మధ్య మీరు అలాంటి వారైతే మీరు ధన్యులు. భార్యలరా మీరు ధన్యులు. పిల్లలుంటే ఎంత, లేకపోయినా నువ్వు ఉన్నావు నాకు చాలు అనండి. నీ భర్త పొంగిపోయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు జెండా పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఫోటో తీసుకుని మార్ఫింగ్ ఎడిటింగ్ చేయించేసి ప్రొఫైల్ పిక్లో పెడతాడు ఆ రాత్రి. ఏమని? ఐ వన్ అని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆవిడ లోబడిందని, వాళ్ళ ఆవిడని గెలిచాడని. అంతే. ఎల్కానా గెలిచాడు, హన్నా ఓడిపోయింది. హన్నాకు దిక్కు దేవుని సన్నిధి. వెళ్ళి ఒకటే ఏడుపు. కానీ ఆవిడ మాట్లాడుతున్న మాట బాగుంది, కానీ ఎల్కానా మాట వదిలేసి ఆ తర్వాత బాధపడిపోతూ చేస్తున్నాడండి. ఏడుస్తుంది. ఏమని ఏడ్చింది? దుఃఖాక్రాంతులై యెహోవా సన్నిధికి ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. మగ పిల్ల కాదు, మగపిల్లను. సరిగ్గా చూడు. మగ తెలుగు బయట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బైబిల్. అలాంటి కొన్ని పదాల దగ్గర గట్టిగా పట్టుకుంది. పిల్లలను 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 దయచేసిన ఎడలా. చదవండి. వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె ఏం చేసింది? దానిని బైబిల్ ఏం చెప్పింది? ప్రార్థన చేసాను అని రాసింది. ఆమె ప్రార్థన చేస్తుందట. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? పిల్లల కోసం. ఏమి మొక్కుబడి చేసుకుంది? నువ్వు గనక నాకు మగపిల్లల్ని ఇస్తే. ఎవరైతే అసలు ఆవిడకి పిల్లలు పుడతారన్నది డౌటు. ప్రతి ఏటా వెళ్తుంటే ఆవిడ ప్రార్థన చేయనట్లేదు ఎల్కానా. ఏమంటున్నాడు? 10 మందితో పిల్లలుంటే నీకెంత, నేను ఒకటి చాలనా అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈసారి ఊరుకోలే. ఎలాగైనా సరే నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనుకుంది. వెళ్ళింది, ఏడ్చింది, ప్రార్థన చేసిరని రాస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఒకే ఒక అంగలార్పు ఆశ ఏంటి అని అంటే ఆమె మొక్కుబడి కొరకు చేసినటువంటి ప్రార్థన.
నేను నీకు ఈరోజు నూతన నిబంధనలో మొక్కుబడులు చేసుకోమని ఎక్కడ నీకు చెప్పను. కానీ ఒకవేళ నువ్వు చేసుకుంటే మాత్రం చెల్లించడం మానొద్దని మాత్రం ప్రోత్సహిస్తాను. అది బైబిల్ చెప్పింది. నువ్వు ఏదైనా దేవునితో ఒక కమిట్మెంట్ అయితే ప్రతి కమిట్మెంట్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా చెల్లించడానికి ప్రయత్నించండి. ఇక్కడ పిల్లోడితో కమిట్మెంట్ ఏంటి? ఇస్తే తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఇచ్చిందా లేదా? తీసుకొచ్చి శామ్యూల్ని పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి ఏం చేసింది? ఇచ్చిందా లేదా? ఈరోజు ఆమె చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు అని అంటే అతడు ఎవరి చేత కూడా నూనె పోయించుకొనని ప్రవక్తగా సమూయేలు మారాడు. ఫస్ట్ సమూయేలు దేవుని ప్రవక్తగా మారటంలో అతడు బాల్య దినముల యందు మందిరావరణంలో తిరుగుతుండగా దేవుని స్వరమే అతనికి అభిషేక స్వరంగా మారిపోయింది. ఇక ఆ తర్వాత అతని ప్రవర్తన అంతా పరిశుద్ధమైన ప్రవర్తన, దేవుని కొరకు ఆశ కలిగిన బ్రతుకు, ఏ రోజు తప్పు చేయకుండా దేవుని కొరకు ఇష్టపూర్వకంగా ఏలి ఆ యాజకునికి ఇష్టమైన రీతిగా అదే ఇంట్లో సొంత కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఏలి కొడుకుల కన్నా కూడా ప్రధానమైనటువంటి దేవుని ఎదుట మంచి మొట్టమొదటి ప్రవక్తగా ఎస్టాబ్లిష్డ్ చేయబడినటువంటి వ్యక్తి సమూయేలు. అలాంటి కొడుకుని కని తిరిగి ఎవరికి ఇచ్చేసింది? దేవుడికి ఇచ్చేసింది. పెద్దది మొదటిది దేవుని ఫలం అని తెలుసు. ఆమె అడిగింది, ఇస్తే నీకు ఇచ్చేస్తానంది. దాని కొరకు ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనను నేనేమనుకుంటానంటే షీఈ్ ద ఓన్లీ డెడికేటెడ్ ప్రేయర్. ఎందుకు చేసింది అని అంటే దేవుడు ఆమెకు పిల్లలు ఇస్తాడని ఆవిడకి తెలుసు. ఆవిడ చేసిన ప్రార్థన సరిగ్గా వినండి. ఆవిడకి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం లేకుండా ఉన్నా దేవుడు తనకి పిల్లల్ని ఇస్తాడని దేవుడి మీద తనకు నమ్మకం ఉంది. తనకు కావాల్సిన నమ్మకం ఏంటంటే ఇచ్చిన తర్వాత నీకివ్వడం కొరకు నన్ను నేను సిద్ధపరచని ప్రార్థన చేస్తుంది. నువ్వు నాకు ఇచ్చేస్తావు, ఇచ్చేసింది నేను తిరిగి నేను వాడేసుకుంటాను, నా కొడుకు నా బంగారం, నా ఇల్లాలు, నా సంత ఎంతసేపు మందే కదా, నువ్వు నాకు ఇస్తావు కదా, ఆ మొక్కుబడి నేను చేస్తున్నానే అది నీకు తిరిగి చెల్లించడానికి కావాల్సినట్టు నన్ను ప్రిపేర్ చేయి. అది ప్రార్థన. మన ప్రార్థనలు ఏంటి? అది ఎలా చెల్లించాలో దానికి నన్ను ప్రిపేర్ చేయి. శోధన ప్రార్థనలు ఏంటి చెప్పండి? ప్రభువా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే ఫస్ట్ శాలరీ నీది, రిమైనింగ్ అంతా నాది. ఫస్ట్ శాలరీ నీది, రిమైనింగ్ అంతా నాది. ఆ ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి దేవునితో ఒప్పుదల చేసుకున్నాడంట అతను. పాప జాయిన్ అయిందేమో 21వ తారీఖు, జీతమేమో 9 రోజులకు వచ్చింది. ఫస్ట్ శాలరీ అంతా కవర్లో పెట్టి, పాస్టర్ గారు ఇది మా అబ్బాయి ఫస్ట్ శాలరీ, సెలవు ఇవ్వలేదు, ఇప్పుడే కదా జాయిన్ అయ్యాడు, కాబట్టి ఇది మీది, దేవుని పనికి, దేవుని కొరకండి, దేవునికి స్తోత్రం. అమ్మ అక్కడ పెట్టారు. ప్రభువా, ఇదిగో నీ సేవకుడు తను నీతో తీర్మానం చేసుకున్నట్టున్నాడు, ఒప్పందపడినట్టున్నాడు, మొక్కుబడి చేసుకున్నట్టున్నాడు, చెల్లించడానికి తన హృదయపూర్వకంగా ఆశతో అడిగాడు, నువ్వు ఇచ్చావు. ఇచ్చిన దానికి ప్రతిఫలంగా అతను ప్రారంభమైంది మొదటిది నీకు ఇస్తానన్నాడు. ఇదిగో అతను నీకు ఇచ్చాడు, అది నీ పరిచర్యలు ఎక్కడ వాడాలో నాకు నేర్పించు, నీ జ్ఞానం చొప్పుందని ఖర్చు పెట్టడానికి సహాయం చేయి, తిరిగి అతని గోడాముల్లో కొట్లు తొట్లు నింపబడేంత వరకు నన్ను మానక కునుకక నిద్రపోక ప్రార్థించడం నాకు నేర్పించు, నాకు బలమివ్వు. దాని విషయంలో నేను ఎక్కడా శోధించబడక, నా గురించి కానీ నా సొంత ఆరోగ్య సంబంధమైన హృదయ సంబంధమైన విషయాలకు దాన్ని వాడక నీ రాజ్యానికి ఖర్చు పెట్టేటట్లు దాన్ని మెలకుగా జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ప్రార్థన చేశాను. అమ్మగారికి వందనాలు చెప్పాను. అమ్మ, మీ అబ్బాయి కోసం నేను ప్రార్థన చేశానని చెప్పండి. అతను ఏ మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడి ప్రకారం నేను ప్రార్థన చేశాను. దేవునికి కృతజ్ఞతలు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నాకు కనబడ్డు. ఎందుకంటే నీ బాధ నీది, నా బాధ నాది. నేను కూడా ఖచ్చితంగా చెప్తాను, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ సంఘానికి అయితే ఉంటావో ఆ సంఘంలో నీవు పోషించబడుతున్న దానికి తగినట్లుగా దేవుడు నిన్ను విషయాలు పరిచిన కొలది హృదయపూర్వకంగా ఆ ప్రదేశంలో హృదయంలో నిశ్చయించుకుని సంతోషంగా అక్కడ చెల్లించు. అంతేగాని ఇక్కడ మా తల్లి సంఘం, మా తాత సంఘం ఏం లేదు. నువ్వు ఎక్కడ చర్చికెళ్తే అదే సంఘం, అక్కడే ఖర్చు పెట్టు, అక్కడే ఇవ్వు, నువ్వేమైనా ఇవ్వాలనుకుంటే అని చెప్పి పంపిస్తాను. సో నేను మర్చిపోయాను. ఆ తర్వాత ఈ వచనాలు చదివేటప్పుడు దేవుని ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. నువ్వు వేసుకున్న కమిట్మెంట్ ఏంటి? ద ఫస్ట్ శాలరీ. ఇప్పుడు లాజిక్గా ఎగ్గొట్టాలంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? 9 రోజులే కదా శాలరీ, 21 జాయిన్ అయ్యాను, 31 వరకు ఇచ్చారు, 9 రోజులే కదా శాలరీ, ఆ నెల శాలరీ అంతే కదా. లాజిక్కా కదా? లాజిక్కే. నీ హృదయంలో నువ్వు శోధించబడుతున్నావు అని చెప్పడానికి లాజిక్కే కారణం. ఇలాంటి చాలా లాజిక్లు మన హృదయాల్లో ఉంటాయి, చాలా పోరాటాలు ఉంటాయి, చాలా వేదనలు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇదే సాధన. పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నట్టు, చర్చికి ఇచ్చేస్తున్నట్టు, దేవుడికి ఇస్తున్నావు అనే హృదయం నీకుంది, కాదంట్లా. కానీ మధ్యలో చేసే పరిస్థితుల మధ్య కొన్ని నీకు మానసికంగా అంగీకరించనివ్వని బలహీనత.
ఆలోచించండి. శోధించబడే ఈ బలహీనతల్లో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు శోధన ప్రార్థనలుగా మారడం అవసరమా? సంతోషంగా దేవునితో ఆనందించే జీవితాలు ఎందుకు మనకు లేవు? ఈ గివింగ్ అనేది నీకు ఇక్కడ ఒక్కచోటే మాట్లాడా, దాని గురించి డబ్బుల గురించి ఒత్తిడి అవ్వకండి. మీ హృదయమును ఇచ్చే హృదయాన్నే దేవుడు చూస్తాడు తప్ప, ఇచ్చే మనసునే చూస్తాడు తప్ప నువ్వు ఇస్తున్నటువంటి ఫికర్ని కాదు కదా ఆయన చూసేది. లాజిక్ ఏంటి? సో ఇప్పుడు ఆలోచించు. నీ జీవితంలో నువ్వు చేసే ఏ ప్రార్థనలైనా నీ మనస్సాక్షిని ప్రతిఫలింపచేసేలాగా దేవుని నీతిని చూపించాల్సి వస్తే అక్కడ దేవుని కనపరచగలవా? నీ ఆశ కోరికల్ని దేవుడు తీర్చడానికి మాత్రమే దేవునితో ఒప్పందాలు చేసుకోవడానికి ఇష్టపడతావా? నేను ఇంకోటి కూడా అడుగుతా, ఇస్తే ఇస్తానా, ఇవ్వకపోయినా పర్వాలేదా? మన కమిట్మెంట్ విత్ గాడ్ ఏంటి? ఇస్తే ఇస్తానా, ఇవ్వకపోయినా పర్వాలేదా? మాటలు రాట్లా. ఇవ్వాలి కదా, దేవుడు నాకు ఇవ్వకపోతే ఎలాగా? ఇక్కడ నేను చెప్పేది, ఆమె చేసేటువంటి ప్రార్థన ఎంత విలువగా ఉంది, ఆమె చేస్తున్నటువంటి హృదయము ఎంత తీవ్రమైన వేదంతో ఉంది. అతడు కోరుకుంటున్నది నువ్వు నాకు ఇస్తే నీకెందుకు ఇస్తానంటదండి. మీకు అర్థం కాలే? నువ్వు నాకు ఇయ్యని కోరుకుంటుంది కానీ నీకు ఇస్తానని ఎందుకు కోరుకుంటుంది? ఆవిడ కావాల్సింది పిల్లలు, ఆవిడకి అనేసి తీసుకెళ్ళి ఆవిడకో ఇచ్చేస్తే ఆవిడకి ఇచ్చినట్టే ఇవ్వనట్ట. మరి ఆవిడకి కావాల్సింది ఏంటి? పిల్లలు. అది నీకు ఇచ్చేస్తాను ఎందుకు అంటుంటుంది? మీరేమంటారు? ప్రభు నువ్వు నాకు ఉద్యోగం నీకు ఇచ్చేస్తానంటావా? అంటే ఇక్కడే మారిపోయింది నీ మనసు. ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత డబ్బులు నాకు, దశంబాగు నీకు, 90 నాకు. ఇక్కడే మారిపోయింది వ్యాపారం. ఆవిడేమంటుంది? మొత్తం నాకి నేను నీకు ఇచ్చేస్తా అంటుంది. దట్ ఈస్ సంథింగ్ డిఫరెన్స్ ఇన్ ద హార్ట్. శోధించబడనప్పుడు నీ మనస్సుని దేవుడు ప్రేరేపించినప్పుడు చేయించే ఆత్మ ప్రార్థనతో నువ్వు శోధించబడని కార్యాలు చూడగలవు. ప్రేయర్లోనే మార్పు జరగాలి. ఎంతసేపు మీ టార్గెట్ ఏంటంటే టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నో, నాట్ టు గెట్ సంథింగ్. అది శోధన. అలాంటి ప్రార్థనలకు జీవితకాలం శోధిస్తూనే ఉంటారు, మీ జీవితాలు గడుస్తూనే ఉంటాయి. అది మాత్రం రాదు. మేము మాత్రం చెప్తాం, ఏం పర్లేదు, నెక్స్ట్ విశ్వాసం ఉంచండి. ఏ విశ్వాసం ఉన్నా రాదు. అది ప్రాబ్లం ఏంటంటే నీ రూటే తప్పు. సో ఆలోచిద్దాం. ఈ రాత్రి కొంచెం సమయం తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా ప్రార్థనల్లో శోధన ఉందా? నా ప్రార్థనే శోధన. ప్రార్థన చేద్దాం.